హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రేవంత్ రెడ్డి అయితే గనుక షాక్ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి. సుప్రీం కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. అసలు ఏ విషయంపై ఈ పిటిషన్ వేశారు, ఏంటి అనే వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్కు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్ పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే దాఖలైంది. గోదావరిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నుంచి దాదాపు 200 టీఎంసీల నీటిని బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా నల్లమల సాగర్కు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రాజెక్టు డిపిఆర్ తయారీకి టెండర్లను ఇటీవలే విడుదల చేసింది. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కార్ తాజాగా పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బచావత్ ట్రైబ్యునల్కు తీర్పునకు విరుద్ధంగా పోలవరం నుంచి గోదావరి జలాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ ప్రాజెక్టులో ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా అడ్డుకోవాలంటూ ఆ పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. కాగా తెలంగాణ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ఈ కేసునైతే వాదిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలోని తెలంగాణ భవన్లో పోలవరం బనకచర్ల సుప్రీంకోర్టు కేసుపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలుమార్లు అభిషేక్ మను సింఘ్వితో భేటీ అయి కోర్టులో లేవనెత్తాల్సిన అభియోగాలన్నిటిపైన కూడా చర్చించారు. మరి దీనిపై తెలుగుదేశం పార్టీ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందిస్తారనేది అయితే చూడాల్సి ఉంది.